ఫ్రెండ్స్, వినాయక చవితి రోజు మా ఊర్లో కుండపోత వర్షం పడుతుంది. నేను కడుతున్న ఇంట్లో కూడా ఫుల్గా వాటర్ వచ్చేసినాయి. ఇది మా ఇంటి వెనుక మా తమ్ముని ఇల్లు, వాని ఇంట్లో కూడా ఫుల్గా వాటర్ వెళ్ళినాయి. అందరి ఇళ్ళకి వెళ్ళినాయంట. చాలా దారుణము. గల్లీ గల్లీన చూస్తే వాటరే. ఇక్కడ రైట్ సైడ్లో వైట్ పెయింటింగ్ ఇల్లు మా చిన్నమ్మ బిడ్డే, మా చెల్లెది. ఆమె ఇంట్లో కూడా వాటర్ వెళ్ళే ఉంటాయి. ఇక్కడ మా చిన్నమ్మ వాళ్ళు లేరు, క్లోజ్ చేసి ఉన్న ఇల్లు వాళ్ళదే. వాళ్ళ ఇంట్లో కూడా ఫుల్గా వాటర్ వెళ్ళే ఉంటాయి. నా ఇల్లు 2 ఫీట్ల పైన ఉంది, అయినా కానీ వాటర్ తాకినాయి అంటే ఎంత పెద్ద వర్షమో ఊహించుకోగలను. మా అన్న వీడియో తీసి పంపిండు. చాలా దారుణం. మాట్లాడేది ఇగో మా అన్ననే. చూడు, ఇంతకుముందు ఈడికి ఉండే ఈ ప్లస్కి వచ్చినాయి వాటర్, ఇప్పుడు కొంచెం తగ్గినాయి. ఇంట్లోకి ఆల్రెడీ వాటర్ పోయినాయి. చూడు, గుర్తింపు ఇక్కడ దాకా ఇంతకుముందు వాటర్ ఇక ఇట్లా అంటే ఇంట్లోకి నీళ్ళు వాటర్ పోయినాయి, ఇప్పుడు కొంచెం తక్కువైనాయి. ఇదిగో ఈ లైన్ కలిసి ఇది అంతా నిండిపోయి ఉన్నది ఇప్పటిదాకా. కొంచెం తగ్గిందని తీసుకొని వచ్చినాయి. ఈ గుర్తింపు కట్టు తెలుస్తుంది వాటర్ ఎంత వచ్చినాయి ఇంట్లో. అవునండి, తీసిన మొన్న తీసింది గుర్తు మొత్తం నిండిపోయింది. ఫ్రెండ్స్, మా అన్న ఇప్పటిదాకా చూపించిన ఇల్లు అయితే నాదే. ఇక్కడ కనిపిస్తున్న మెట్ల కింద నీళ్ళు ఆగినాయి కదా, అది మంచినీళ్ళ సంపు. కట్టి ఇసవేటిన కుల్లా ఉంటుంది, ఫుల్గా వాటర్ వచ్చేసింది, నిండిపోయింది. ఇప్పుడు నాకు ఎంత పెద్ద పైన అర్థమవుతుంది. ఆ పైన గోడ మొత్తం తడిచిందని చూపిస్తున్నాడు. చాలా పెద్ద వర్షము, అది చెప్పలేనంత. బయట నాలా ఉంటే అది నిండిపోయి పైనుంచి వచ్చేస్తున్నాయి. చాలా పెద్ద వర్షం. ఇప్పటి వరకు అయితే ఇలాంటి ఇంత పెద్ద వర్షం అయితే చూడలేదు. బయట వినాయకుని పెట్టిర్రు, ఆ వినాయకుడు వీడియో అయితే తీయలేరు, లోపల ఎన్ని నీళ్ళు పోయినాయో. ఇదంతా సీసీ రోడ్డు, పక్క పొంటి నాలా ఉంది, అది నిండి ఇంతగానం వచ్చేసినాయి. ఇక్కడ ఇది ఈ గల్లీ, ఇంకొకటి శంకర్ అక్కడ సైడ్ కూడా గల్లీ పోవచ్చు. అటు వీళ్ళు వినాయక పెట్టిన కొనికి కాయట్లేదు, కానీ ఇది ఇంతగానో వాటర్ వచ్చేసినాయి. ఇగో ఇప్పటిదాకా అయితే ఇంత హైట్ ఉండే, మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. నేను వెళ్తాను ఇంటికేనే. ఓకే, ఎప్పుడు కొట్టలే మరి వెళ్తావా అని. ఏదో ఒకప్పుడు 10 ఏళ్ళ క్రితం చూసినట్టు మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. తాగిరా, చాయ్ తాగిరా మీరు? అవునా, ఇది దాదిగా నీళ్ళు అయితే మరీ ఎక్కువ అయిపోయింది. మొత్తం వాటర్ ఈ హైట్లో ఇంట్లో ఎంత ఉన్నాయో ఇప్పుడు నేను చూసిన. అంతకుముందు ఇంకెక్కువ ఉండే, కానీ ఇప్పుడు తక్కువ. స్కూల్ కాంచాలి ఈ రూటు ఆ రూటే మన దంగలకు సంబంధించి మొత్తం నిండిపోయింది బండి. అన్ని రూమ్లు అటు మొత్తం నిండిపోయినాయి. వాడు ఎంత ఎత్తేసినా ఆల్రెడీ వాడు ఎత్తేస్తున్నాడు ఆపలేక, కానీ ఇవి పోతూనే వాడు ఎత్తుతున్నాడు. ఇంత పెద్ద వరదని ఎంత ఎత్తేటో. సరే సరే, ఇది వర్షం బాగా వస్తుంది.